అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగ్యం 92వ భాగం. రచయిత వనజ గారు. శ్యామల హడావిడిగా లోపలికొచ్చి ఇద్దరి కోసం హారతి పళ్ళెం తీసుకొని ఏ ఫీలింగ్ అంటే కుళ్ళు బుద్ధి అవేం లేకుండా సమానంగా హారతిచ్చి ముందు పెద్ద కూతురు అల్లుడి తర్వాత చిన్న కూతురు అల్లుడిని లోపలికి పిలిచింది. ఎర్ర నీళ్ళు తీసి బొట్టు పెట్టాక నిన్న కొత్త మంచం గది అన్ని రెడీ చేయించిన శాస్త్రి గారు ఇంతకుముందు త్రిపద ఉన్న రూంలోకి పెద్ద కూతురు, ఇంకొక కొత్త రూంలోకి చిన్న కూతుర్ని పంపేశాక వాళ్ళ కోసం ఏమేం చేయాలో సాయంత్రానికి భార్యకి ఆర్డర్ వేశారు. కానీ అక్కడున్న అక్కా చెల్లెలకి పనసాగక వెళ్ళిన 5 నిమిషాలకే బయటకొచ్చేసి శ్యామల దగ్గరికి వెళ్ళిపోయారు పనుల్లో సాయం చేయడానికి. అమ్మా, ఏమైనా సాయం చేయమంటావా? ఒక్కదానివే ఎన్ని పనులని చేస్తావు అంటూ మహిత అడుగుతుంటే త్రిపద మాత్రం శ్యామల గారి పర్మిషన్ లేకుండానే అన్ని పనుల్లో తలదూర్చేసింది. వద్దులేండమ్మా, మీకసలు ఏ పని చెప్పొద్దని మీ నాన్నగారు ఖచ్చితంగా చెప్పి వెళ్ళారు. ఇప్పుడు చేయడం చూస్తే నన్నంటారు మళ్ళీ నేనేదో అని మిమ్మల్ని సాయం అడిగినట్లుగా. ఏం అవసరం లేదులే, వెళ్ళి మీ భర్తలకు ఏం కావాలో అది చూసుకోండి అని చెప్పి పంపించబోతూ ఉన్న త్రిపద అక్కడి నుంచి కదల్లేదు. ఇంకా మహిత కూడా నువ్వు ఈ పిండి వంటలన్నీ చూసుకో, నేను రాత్రి భోజనాల సంగతి చూసుకుంటానక్కా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయిందామె. ఎంతసేపు అని రూమ్లో ఉంటారు, అందుకే ఎదురెదురు రూమ్స్ నుండి బయటికి రాగానే ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు క్రిష్, ప్రమోద్లు. ప్రమోద్ ఒక క్యూట్ స్మైల్ ఇస్తే క్రిష్ సైడ్ స్మైల్ ఇస్తూ అక్కడున్న సోఫాలో కూర్చోగానే ప్రమోద్ అతని దగ్గరికి వచ్చి హాయ్ క్రిష్, బాగున్నావా అంటూ పలకరింపుల్ని స్టార్ట్ చేసి నేను ఆ రోజు బయటకు రాలేకపోయాను, అసలు ఏం జరిగింది, మీ పెళ్ళి ఎలా జరిగిందని అడుగుతూ ఉంటే కళ్యాణ్ విషయం చెప్పడం ఇష్టం లేని క్రిష్, ఎందుకంటే అది తమ ముగ్గురి మధ్యనే సమాధి అయిపోవాలి అన్న ఇదితో అతని ఒపీనియన్, అందుకే గుడి వెనక ఉండింది నేనే వెళ్ళి తాళి కట్టేశానంటూ సింపుల్గా చెప్పేశాడు. ఓ, ఎలా అయితే ఉంది, మనకు నచ్చిన వాళ్ళను మనం పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం, అంతే చాలని ప్రమోద్ అంటున్నప్పుడే వేడి వేడి మురుకుల్ని ప్లేట్లో పెట్టుకొని టీ తీసుకుని వచ్చిన మహిత అతని చేతికి టీ గ్లాస్ అందిస్తూ అవునవును, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారు మీరు మా బావ, అసలు ఏం చేయలేదు కదా అని మహిత అనడంతో అబ్బా, మళ్ళీ వచ్చేసింది. ఒసేయ్, అంత ఈజీగా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉండలేనువే, ఆపు అంటూ ప్రమోద్ అంటున్నా కూడా మూతి తిప్పేసి వెళ్ళిపోయింది మహిత. నాకంటే ఆ సిచ్యువేషన్ రాలేదు, నువ్వైనా ముందే అబ్జర్వ్ చేయలేదా, మహితకి నువ్వంటే ఇష్టం ఉందా లేదా అని అంటూ క్రిష్ అడగటంతో ఎక్కడా, అది ఇప్పుడున్నంత క్లోజ్గా ఉండేది కాదు నాతో, బావగారు బావగారు అంటూ తిరిగేది, రెస్పెక్ట్ ఏమో, పైగా అది 10th క్లాస్ వరకు నాతో పాటే ఆడుకుంటూ ఉండింది, ఆ చదువుతో వస్తుందేమోలే అనుకున్నాను, ఆ దొంగ మొహంది మనసులో నా గురించి ఏవేవో ఉన్నాయని ఎలా అనుకుంటానని ప్రమోద్ అంటూ ఉంటే సైలెంట్ అయిపోయి మురుకులు తీసుకుంటూ ఉన్నాడు క్రిష్. ఇద్దరు తోడలులు కొంచెం కెరియర్ గురించి అలాగే ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ టైం పాస్ వేస్తూ ఉండేసరికి చీకటి పడిపోయింది. వంటల్లో సాయం చేయడానికి వచ్చిన అమ్మలక్కలకు అవి కొన్ని ఇవి కొన్ని పెట్టించిన శ్యామల రాత్రి కలిసిపోయి పడుకుంది. అన్నం కూడా వద్దంటూ శాస్త్రి గారేమో ఈ మాత్రం పనికే ఇంత అలసిపోతున్నావు, నీకు సుఖం ఎక్కువైపోయింది, ఇంట్లో ఇద్దరు ఎదిగిన ఆడపిల్లలుండేసరికి అని తిడుతున్న త్రిపుదని వెనకేసుకొస్తూ ఒక్కరోజు ఎక్కువ పని ఉంటే ఆ మాత్రం అలసట మామూలే నాన్నగారు, అమ్మ అన్నం ఏం వద్దంటుంది, పాలు వేడి చేసి తీసుకొస్తానంటూ అందరికీ వడ్డించమని మహితకు చెప్పేసి శ్యామల కోసం పాలు తీసుకుని వెళ్ళింది త్రిపద. ఆ రాత్రి ఆ ఇంట్లో కొంచెం ప్రశాంతంగా భోజనాలు జరగడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు నిద్రపోవడానికి. ఏర్పాటు చేసుకుంటే ఆపేసిన క్రిష్, నువ్వు నాకు ఏమైనా అంటురోగం ఉందా అనుకుంటున్నావా అని అంటూ సీరియస్గా అడిగేసరికి అయ్యో రామా, నేనెందుకు అలా అనుకుంటాను క్రిష్ గారు అని అంది. మరి లేకపోతే ఏంటి నిన్నటి నుంచి ఈ కింద పడుకోవడాలు ఇవన్నీ అని అంటూ క్రిష్ కాస్త సీరియస్గా అడగడంతో ఏమో క్రిష్ గారు, నాకు మీ పక్కన చోటు లేదనిపిస్తోందని త్రిపద అమాయకంగా అంటుంటే అలాగే ఫీల్ అవుతూ ఉండు, నా పక్కన కాదు ఈ రూమ్లోనే చోటు ఇవ్వకుండా విసిరి బయట పారేస్తాను, అప్పుడు మంచులో చోటు చల్లగా ఉంటుంది నీకు, పడుకుందు గాని అని సీరియస్గా చెప్పగానే అతని మొహం చూసి భయపడిపోయిన త్రిపద ఫాస్ట్గా తన దిండు దుప్పటి తీసుకొని బెడ్ మీదకు చేరింది. క్రిష్ నవ్వుని పెదవుల లోపల ఆగిపోయింది. చెప్పండి అంటూ ఆమె ఒకవైపుకు పడుకొని మాట్లాడుతుంటే ఏం చెప్పాలంటూ వెల్లికిలా పడుకొని ఒక చేతిని త్రిపద కోసం చాచాడు క్రిష్ బాబు. వెంటనే అక్కడ తన తలని పెట్టుకొని క్రిష్ ఎద మీదకి ఇంకో చెయ్యి వేసి ప్రశాంతంగా మనశ్శాంతిగా కళ్ళు మూసుకుంది త్రిపద. ఆమె నిద్రపోయిందనుకున్న క్రిష్ నుదుటి మీద ముద్దు పెట్టగానే కళ్ళు తెరిచి దీనికోసమా అని అడుగుతూ ఉంటే కాదు, ఇంకా ఏదేదో కావాలని ఉంది అంటూ క్రిష్ కింద పెదవిని సైడ్ కొరుకుతూ త్రిపద వంకే చూడటంతో నాకిష్టమే అన్నట్లుగా త్రిపద తల దించుకొని సిగ్గుపడుతూ ఉంటే ఆమెను దగ్గరకు తీసుకున్న అతను, కానీ ఇప్పుడు కాదు, నాకంటూ ఒక ఐడెంటిటీ సాధించాక అని చెప్పాడు క్రిష్ బాబు.
అతడి ఆలోచనకు, విజన్కు ఆశ్చర్యపోయింది త్రిపద. మీ ఇష్టం అంటూ అతని మెడవంపుల్లో ముఖం దాచుకొని వెచ్చగా గువ్వపిట్టలాగా ఒదిగిపోయింది త్రిపద. ఇక్కడ ప్రమోద్, మహిత పరిస్థితి కూడా ఇంచుమించు అదే ఉంది. ఇద్దరు రెడీగా ఉన్నారు కానీ మహితని అతన్ని క్షమించడం లేదు. దానికి కారణం ఆమె ఎప్పుడూ అయిపోయిన మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయాలన్నది. అందుకే అతన్ని ఆడేసుకుంటుంది. మహి ప్లీజ్ ఒక్క ముద్దు అని మహితని అడుక్కుంటున్నాడు ప్రమోద్. అంత సినిమా లేదు. ముద్దు కాదు కదా, మూతి ముట్టుకునే అవకాశం కూడా ఇవ్వనంటూ ఆమె కరాకంటిగా చెప్పేసరికి ఇదే అట్లీస్ట్ ఇంతవరకు ఒక్కసారి కూడా టేస్ట్ చేయలేదు, ఒప్పుకో మహి అని బ్రతిమలాడటం అతని వంతు. నాకు నిద్ర వస్తోందంటూ కావాలని ముసుగు తన్ని పడుకున్న మహిత ముసుగులో నవ్వుకుంటూ ఉంటే ఇకనైనా ప్రమోద్ ఆమె దుప్పటి లాగేసి 2 చేతులు లాక్ చేసేసి ఏంటి మరి నీ పర్మిషన్ తీసుకుంటున్నానని అంత బెట్టు చేస్తున్నావు, నీ నుండి ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసంటూ ప్రమోద్ అంటుంటే బావా వద్దు చెప్తున్నానని గట్టిగా అరుస్తాను కూడా. అయినా వినకుండా ఇద్దరి పెదవులు నేకేం చేసేశాడు ప్రమోద్. పాపం పిల్లోడికి ఎప్పుడు ముద్దు ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకే ముద్దు పెట్టబోయి మూతి కొరికి నిజంగానే మహిత అరిచేలాగా చేసేసరికి నిద్రలో ఉలిక్కిపడి లేచింది త్రిపద. క్రిష్ కూడా ఏమైందో అంటూ ఆమె తల పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేశాడు. త్రిపద కొన్ని సెకండ్స్కి అది చెల్లి గొంతు అని అర్థం చేసుకొని బయటికి పరిగెత్తింది. క్రిష్ చెప్తున్నా వినకుండా అతని వెనకే. మామూలుగా కొంచెం అటు ఇటు అయితే అదేదో సౌండ్ అనుకునేవాళ్ళు కానీ అక్కడ ఉన్న మహిత ఎక్కువగా అరిచి కరిచిందో లేదా కుక్క కొరికిందో అన్న రేంజ్లో అరిచేసరికి నిజంగానే భయపడి వచ్చారు. త్రిపద వెళ్ళి వాళ్ళ రూమ్ డోర్ కొట్టబోతే ఆపేసిన క్రిష్ ఏం అవసరం లేదు, రూమ్లోకి వెళ్ళిపోదామని అంటూ ఉంటే లేదండి మహి అరిచింది ఏమైనా జరిగిందేమో అంటూ క్రిష్ మాట పట్టించుకోకుండా బాధేసింది త్రిపద. ఆ చప్పుడికి ప్రమోద్ నేల మీద నుంచి, అంటే అప్పటికే మహిత పాప అతనితో తన్నేసింది కాబట్టి అక్కడి నుంచి మెల్లగా బేలగా ఆమె వైపే చూస్తుంటే ఇప్పుడు ఎవరన్నా అడగాలి మీకుంటుంది అంటూ చీర సర్దుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. మహి ఏమైంది, ఎందుకలా అరిచావు, ఏదైనా కుట్టిందా అని అంటూ అడుగుతుంటే అప్పటికే పెదవి పక్కన రక్తం బొట్టు బయటికి వచ్చింది. అక్క అదేం లేదు, డిస్టర్బ్ చేశానా, సారీ వెళ్ళి పడుకోండి అంటూ క్రిష్ కూడా అక్కడే ఉండటంతో కోపంగా చూసింది. అది కాదు. అయ్యో ఏంటి పెదవి దగ్గర రక్తం వస్తోంది, పెదవి కొరుక్కున్నావా ఏంటి, లేదా మంచం కూడా ఏమైనా కొట్టుకుందా అని అంటూ కంగారుగా తన పైటని ఆమెకు అడ్డు పెట్టబోతూ ఉంటే పక్కకి లాగేసిన క్రిష్ మహిత నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి త్రిపదని రూమ్లోకి లాక్కొచ్చేశాడు. క్రిష్ గారు తన గాయమై ఉంటే చూడనివ్వకుండా మీరేంటండి నన్ను అలా తీసుకొచ్చేశారు, రక్తం వస్తోంది, తనకి పసుపన్న పెట్టేసి వస్తానని ఆమె మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే చుప్ అని ఆపేసిన క్రిష్ ఇన్ని సంవత్సరాలు ఇంత ముద్దుగా ఎలా పెరిగావే నువ్వు, చెల్లికి పెదవి పగిలిందంట, ఈవిడ గారు వెళ్ళి పసుపు పెడుతుందట, మీ బావిస్తాడులే దానికి మందు అని చెప్తే బావగారు కిచెన్లోకి ఎప్పుడు వెళ్ళరు క్రిష్ గారు, ఆయనకు పసుపు ఎక్కడ ఉంటుందో ఎలా తెలుస్తుంది, నేను వెళ్ళి కనీసం బావగారి చేతికైనా పసుపు డబ్బా ఇచ్చొస్తానని త్రిపద అల్లరి. అది తెలిసి తెలియని తనం చేస్తూ ఉంటే ఇంకా ఓపికపోయిన క్రిష్ బాబు ఆమెను దిండి మీదకి షిఫ్ట్ చేసి ఫాస్ట్గా త్రిపద రియాక్ట్ అయ్యేలోపే ముద్దు పెట్టకుండా త్రిపద కింద పెదవి కొరికాడు. ఇందాక చెల్లెలకు వచ్చిన రక్తం కంటే ఇంకో బొట్టు ఎక్కువే వచ్చింది. పెద్ద సౌండ్ చేయబోయింది కానీ బాబు ఆ సౌండ్ బయటకు వచ్చేలోపే ఆమె నోటిని తన నోటితో లాక్ చేసి కేవలం మూలుగులు మాత్రమే బయటకు వచ్చాయి. అవి కూడా రూమ్ దాటి వెళ్ళలేదు. 10 నిమిషాల తర్వాత త్రిపదని వదిలేసిన క్రిష్ ఉండు మహితను పిలుస్తాను, నీకు పసుపుకు తీసుకొస్తుంది అని అంటూ వెళ్ళబోతూ ఉంటే కోపంగా చూస్తున్న తను అనుకుందేమో కానీ అది కనిపించి క్రిష్ని ఆపేస్తూ సిగ్గులేదా మీకు అసలు, మీరే ఇలా కొరికి మహితను ఎలా పిలుస్తారు, ఎంత చండాలంగా ఉంటుంది చూస్తే అని అంటుంటే మరి ఇందాక జరిగింది కూడా అదే, నువ్వు మాత్రం మధ్యలో రైలు బండి వేసుకుంటూ చెల్లి రూమ్ డోర్ కొట్టలేదా అని క్రిష్ అడగగానే ఒక నిమిషం ఆలోచించిన త్రిపద అంటే బావగారు మహిత అంటూ ఏదేదో క్యాలిక్యులేట్ చేసుకొని వెనక్కి తన తలని కొట్టుకుంది. ఇక చాలే ఇప్పటికే లేట్ అయింది పడుకో అంటూ క్రిష్ కదిమేసరికి ఆలోచిస్తూ అలాగే పడుకుంది త్రిపద. మరుసటి రోజు ఉదయమే లేస్తే త్రిపద మాత్రం ఇంట్లో అందరికీ చెప్పి నాకు చిన్న మొక్కు ఉంది, నేను క్రిష్ గారి గుడికి వెళ్ళొస్తామంటూ వాళ్ళిద్దరు బయలుదేరారు. ఏంటి పదం మళ్ళీ ఇంకో కొత్త మొక్క అని అతను అడిగేసరికి కొత్త మొక్కు ఏం కాదు క్రిష్ గారు, పాతదే ఇది, జరిగితే అని మొక్కుకున్నానంటూ తాలిబొట్టు అదే పసుపు చూపించింది త్రిపద. సరే సరే కానివ్వు, నాకు తెలిసిన ఒంటి మీద ప్రదక్షిణాలు కదా ఉంటాయి కదా, నన్ను మాత్రం రమ్మని పిలవకంటూ క్రిష్ దగ్గరగా ఒక చెట్టు నీడలో కూర్చునేసరికి త్రిపద మీతో అవసరమేం పడదులేండి, చివరిలో ఒక్కసారి రండి అంటూ ముందుగా గర్భగుడిలోకి వెళ్ళి నమస్కరించుకొని బయటకు వచ్చింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తుందేమో అని చూస్తున్న క్రిష్కి ఆమె మోకాళ్ళ మీద కూర్చొని ఉండటం కనిపించింది. ఇలా దండం పెట్టుకుంటుందా అని అతను థింక్ చేసేలోపే ఆ ఆలోచనలు తారుమారు చేస్తూ మోకాళ్ళ మీద గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసింది త్రిపద. 1 రౌండ్, 2 రౌండ్లు, 3, 5 ప్రదక్షిణలకు ఇంకా లేస్తుందిలే అని అనుకున్నప్పుడు కూడా త్రిపద లేవకపోవడంతో కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళిన
క్రిష్, పిచ్చా నీకు, ఎన్ని ప్రదక్షిణలున్నాయి ఇలా అని అడగటంతో 108 అంటూ ఆమె అమాయకంగా చెప్పేసరికి క్రిష్ ఆమెను లేపబోయాడు. కానీ ఆపేసిన త్రిపద, నన్ను చేయనివ్వండి, నాకు మొక్కుంది, మీతో పెళ్లి జరిగితే ఈ గుడి చుట్టూ ఇలా మోకాళ్ళతో ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నానని చెప్పగానే క్రిష్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ పిచ్చా నీకు, అన్ని ప్రదక్షిణలు చేసేసరికి మోకాలు ఉంటుందని అనుకుంటున్నావా? దేవుడు ఇలాగే చేయమని నీకేం చెప్పలేదు కదా, లే ఫస్ట్ అంటూ సీరియస్గా అడుగుతున్నా కూడా ఇది నా నమ్మకం క్రిష్ గారు, దయచేసి అడ్డుపడకండి అంటూ క్రిష్ మాటను లెక్క చేయకుండా గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసింది త్రిపద. అది అయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోతే ఆమె ముఖాల నుంచి రక్తం రావడం స్టార్ట్ అయ్యి కారిపోతుంది కూడా. క్రిష్కి ఏమో కోపం ఆగడం లేదు, కానీ ఆమె నమ్మకం అన్నదని సైలెంట్గా ఉన్నాడంతే. ప్రదక్షిణలు పూర్తవడంతో పైకి లేచి మరోసారి గర్భగుడిలోకి వెళ్ళింది త్రిపద. అసలు అడుగులు పడ్డం లేదు తనకి. మెల్లిగా కుంటుకుంటూ వెళ్తుంటే ఆమెకు ఆసరా ఇచ్చాడు క్రిష్ బాబు. ఇద్దరూ కలిసి సతీ సమేతంగా శివపార్వతుల దర్శనం చేసుకున్నాక త్రిపద పాపిట్లో కుంకుమ పెడితే ఆమె అతని ఆశీర్వాదం తీసుకుంది. మమ్మల్ని కలకాలం ఇలాగే సంతోషంగా దీవించు తండ్రి అని మనసులో మొక్కుంటూ. ఇదంతా శర్మగారు దూరం నుండి చూస్తున్నా కూడా చూడనట్లే ఇంటికి వెళ్ళిపోయారు. ఎప్పుడో త్రిపద సగం ప్రదక్షిణలో అయిపోయినప్పుడే క్రిష్ ముఖం ఎర్రగా మారిపోయింది. కోపాన్ని ఆపుకుంటున్నందుకు ఆమె ఇంటికి వెళ్దామంటే ఒక సీరియస్ లుక్ ఇచ్చి తను తెచ్చిన బైక్ని టౌన్ వైపు తిప్పాడు క్రిష్ బాబు. హాస్పిటల్ కోసం అని అర్థమై సైలెంట్గా ఉంది త్రిపద. ఆ హాస్పిటల్కి వెళ్ళాక అక్కడ మెయిన్ డాక్టర్ మాత్రమే ఉండడంతో నర్స్తో స్పెషల్ ట్రీట్మెంట్ని ఇప్పించిన క్రిష్ నర్స్తోని త్రిపద చీర కొంచెం పైకి చెప్పి 2 మోకాళ్ళకి కట్లని కట్టించాడు. సార్, మేడం ఇంకా ఏమీ తిన్నట్లుగా లేరు, నీరసంగా కనిపిస్తున్నారు, ఏమైనా తినిపించండి, మీకు కావాలంటే సెలైన్ పెడతానని నర్స్ అనగానే నాకేం వద్దు, నేను ఇంటికి వెళ్ళి తింటానని చీర సరిచేసుకున్న ఆమె కొబ్బరి బొండం తెచ్చాడు క్రిష్. అది తాగి సాయంత్రానికి సెట్ అయిపోతుందని చెప్పాక ఇద్దరు కూడా నిదానంగా ఇంటికి బయలుదేరారు. దారిలో ఒక పెద్ద పోస్టర్ కనపడింది. అదే ఇంకో 8 రోజుల్లో కళ్యాణ్ పెద్ద కర్మ అని. దాన్ని చూసి త్రిపద చెయ్యి క్రిష్ భుజం మీద బిగుసుకుంటే ఆ పోస్టర్ వైపు ఒకసారి చూసి చూపును తిప్పేశాడు క్రిష్ బాబు. నీ మీద వాళ్ళ నాన్నగారు కేసు వేస్తారేమో క్రిష్ గారు అని త్రిపద భయపడుతూ బాధగా చెప్తూ ఉంటే, ఈ చెత్తనంతా నువ్వు ముందు డిలీట్ చేయి, వాడెవడో నువ్వెవరో ఇంకా అసలు వాడికి మనకి ఎలాంటి సంబంధం లేదు, నోరు మూసుకొని కూర్చోవే అని అంటూ గదిమి ఆమెనింటికి తీసుకొచ్చాడు క్రిష్ బాబు. అరే ఏంటి ఇంత ఆలస్యమైందంటూ శాస్త్రి గారు ఎదురొచ్చి మరీ అడగటంతో మీ కూతురికి కొంచెం పిచ్చి పట్టింది, అందుకే హాస్పిటల్ తీసుకొని వెళ్ళి మోకాలలో ఉన్న బ్రెయిన్ని చూపించుకొని వచ్చానంటూ చిరాగ్గా చెప్పి క్రిష్ రూమ్లోకి వెళ్ళిపోవడంతో ఏమైంది పెద్దమ్మాయి అని అడిగారు శాస్త్రి గారు. జరిగిందంతా చెప్పిన త్రిపదతో ఆ దేవుడికి చెప్పే బదులు నాకు నిశ్చితార్థం కంటే ముందే ఒక్క మాట చెప్పొచ్చు కదమ్మా అని అంటూ శాస్త్రి గారు బాధగా అడిగేసరికి త్రిపద అంతకంటే బాధగా చూస్తూ నేను అప్పుడేం చెప్పలేకపోయాను నాన్నగారు, క్షమించండి అంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. బెడ్ మీద కూర్చున్న వాడల్లా ఆమె రూమ్లోకి రావడంతో బయటికి వెళ్ళిపోయి మహిత మీ అక్కకి ఫుడ్ తీసుకువెళ్ళు అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి సాయంత్రం కాదు రేపొద్దున వరకు ఆ బెడ్ దిగావంటే కాలు విరగ్గొట్టి వీల్ చైర్లో పడేస్తాను, నా కోసం తెచ్చింది ఎలాగో ఇంట్లో ఖాళీగా ఉందని చెప్పేసరికి బుద్ధిగా తలూపింది త్రిపద. మహిత వచ్చి అన్నం తినిపించాక టాబ్లెట్స్ వేసుకుని త్రిపద ఆ ప్రభావంతో మత్తుగా నిద్రలోకి జారుకుందామే. ఏమేం త్రిపుకి అంటూ ప్రమోద్ మహితను అడగటంతో ఏమో తెలియదు, నా డౌట్ నిజమైతే అక్క ఏదో మొక్కని ఉంటుంది, అది బావకు నచ్చి ఉండకపోవచ్చు, అందుకే ఇదంతా అంటూ చెప్పేసి మిగిలిన వాళ్ళ భోజనాలు చేసేస్తే మహిత శ్యామల ఇద్దరు రేపటి కోసం చదువుతూ కూర్చున్నారు. ఆ అమ్మేమో పెద్ద కూతురు రూమ్ వైపు పరికించి చూస్తూ ఉంటే అమ్మ నువ్వు అంతగా తొంగి చూడాల్సిన అవసరం ఏం లేదు, అక్క ప్రదక్షిణాలు చేసి అలసిపోయింది, అందుకే రెస్ట్ తీసుకుంటుందని చెప్తే ఓయబ్బో ఇంతకు ముందు కూడా ప్రదక్షిణాలు చేసేది కాదా ఏంటి, కానీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తూ ఉండేది కదా, ఇప్పుడు మొగుడు రాగానే అలా చేయగానే వచ్చి ఇలా బెడ్ మీద పడిపోయింది అని అంటూ శ్యామల నిట్టూరుస్తూ ఉంటే శాస్త్రి గారు ఒక చూపు చూశారు. తను కూడా తినేసి లోపలికి వచ్చిన క్రిష్కి త్రిపద డీప్ స్లీప్లో కనిపించి తెల్లగా ఉన్న ఆమె పాదాలు ఎర్రగా కనిపించడంతో మెల్లిగా వాటిని తన ఒళ్ళోకి తీసుకొని అక్కడే కూర్చున్నాడు అతడు. ఏయ్ మా క్రిష్ బాబుని చూసారా ఎంత మంచిగా మారిపోయాడో. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.